అల్లూరు జిల్లా అనంతగిరి మండలం మల్లంపేటకు చెందిన శాంతి మస్కెట్లో చిక్కుకుపోయింది. ఉపాధి కోసం అక్కడికి వెళ్లిన ఈ గిరిజన యువతి యుద్ధంతో అష్టకష్టాలు పడుతోంది. ఇరాన్ అమెరికా యుద్ధంతో బయటకు రాలేక పని లేక తిప్పలు పడుతోంది. ఉపాధి లేకపోవడంతో పాటు అనారోగ్యం కూడా తోడు కావడంతో తనని తిరిగి స్వదేశానికి తీసుకువెళ్లాలంటూ వేడుకుంటోంది. తిరిగి పంపాలంటే 1,50,000 చెల్లించాలని ఏజెంట్లు షరతు విధించడంతో ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనని ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటోంది శాంతి. మాది మల్లంపేట, అనంతగిరి మండలం, పెనుకోట పంచాయతీ, అల్లూరు సీతారామరాజు జిల్లా సార్. నేను ఇక్కడ ఓమెన్ మస్కట్ వచ్చాను సార్. ఇక్కడికి వచ్చింది 5 నెలలు అవుతుంది సార్. నేను వచ్చి 2 చిన్న పిల్లలు, నా భర్త ఉన్నారు. ఇంట్లో నా పరిస్థితి బాగాలేక వచ్చాను సార్. వచ్చినాక ఇక్కడ గొడవలు స్టార్ట్ అవుతున్నాయి సార్. స్టార్ట్ అయినాయి. అయితే నేను ఇక్కడ నుంచి ఇండియా వెళ్ళిపోతాను, ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అంటే 1,50,000 కట్టేసి వెళ్ళిపో అమ్మ అంటున్నారు సార్. నేను 1,50,000 కట్టే స్తోమత నాకు లేదు సార్. అందుకని గవర్నమెంట్ సాయం తీసుకొని గవర్నమెంట్ తరఫున నేను ఇండియా వెళ్ళిపోవాలనుకుంటున్నాను సార్. నాకు ఎలాగైనా హెల్ప్ చేయండి. నా పిల్లల దగ్గర మేము చేరుకోవాలి సార్. అలాగే మన లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం తెలియజేసి నన్ను తీసుకెళ్లేందుకు సాయం చేయండి సార్. జీవనోపాధి కోసం మా ఆవిడ మస్కట్కి వెళ్ళడం జరిగింది సార్. కూటమి ప్రభుత్వం ద్వారా మాకు నా భార్యని ఇండియాకి వచ్చేలాగా సహాయం చేయమని అలాగే నారా లోకేష్ గారిని, అలాగే చంద్రబాబు గారిని, అలాగే డిప్యూటీ సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని 2 చేతులెత్తి నమస్కరిస్తుంది సార్. ఈ ఒక్క సహాయం చేయండి, నా భార్యని ఇండియాకి వచ్చేలాగా సహాయం చేయమని అడుగుతున్నాను సార్.